హలో అండి అందరికీ. ఇంకా ఈరోజైతే మొత్తం ఖాళీ చేసేస్తున్నాం రూమ్ అయితే. ఇంకా పొద్దున్నే నేను మా బావ అయితే వెళ్ళి కొత్త రూమ్కి వెళ్ళి మంచిగా కడప పూజ చేసుకొని మా బావ దేవునికి బొట్లు పెట్టి అంతా నీట్గా పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి పాలు పొంగిచ్చి అయితే మళ్ళీ ఈ రూమ్కి వచ్చినాం అన్నీ తీసుకెళ్దామని. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే సామాన్లు తీసుకెళ్తారు కదా, వాళ్ళు కూడా వచ్చినారనమాట. అంటే మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు కూడా. ఇంకా ఈ 2 ఫ్లోర్స్ వాళ్ళు ఎక్కి దిగేసరికి ఇబ్బంది పడుతున్నారని నేను మా బావ మా అమ్మ కూడా హెల్ప్ చేసినామన్నమాట. ఇంకా 2 ఫ్లోర్లు ఎక్కి దిగాలంటే ఈ సామాన్లు అన్నీ మోయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంక ఈసారి రూములు మారే పద్ధతే పెట్టుకోవద్దు. ఆ దేవుడి దైవంలో అయితే మళ్ళీ ఒకవేళ రూమ్ మారాలి అంటే అది కొత్త ఇంట్లోకే ఇల్లు కొనాలి అని ఒక ఆలోచన ఉంది. కానీ అది ఎప్పుడు తీరుతుందో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఈ రూములు మారాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మూటలు, ఈ బ్యాగులు ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంక ఇది విషయం అండి. ఇంకా నేను కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ నీట్గా ఏమేమి పెట్టాను, ఎట్లా సర్దుకున్నాను అనేది కూడా వీడియో తీసి పెడతాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.